హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట. కన్నడ స్టార్ యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య జూన్ 10న పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. నటుడు డైరెక్టర్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో గత కొద్ది కాలం నుండి ప్రేమలో ఉన్న ఐశ్వర్య పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఈ అమ్మడి పెళ్లి చెన్నైలో హనుమాన్ ఆలయంలో చాలా గ్రాండ్ గా సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇక ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. తన పెళ్లి ఫోటోలను ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. కాగా ఈ జంటకి జూన్ 14న గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ తన కూతురు పెళ్లికి ముందు షాక్ ఇచ్చిందని చెప్పాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో ఒంటరిగా మాట్లాడాలని అడిగింది. అప్పుడే అనుకున్నాను ఇదేదో ప్రేమ వ్యవహారం అయి ఉంటుందని. ఉమాపతి పేరు చెప్పడంతో నేను షాక్ అయ్యాను. ఎందుకంటే తంబి రామయ్య మంచి సాంప్రదాయ కుటుంబం అని తెలుసు. ఓ షోలో హోస్ట్ చేశారు. అందులో ఉమాపతి కూడా కంటెస్టెంట్ గా చేరాడు. అప్పుడే ఉమాపతి బాగా నచ్చాడు. అప్పుడే నా కూతురు అతన్ని ప్రేమిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాను. కుర్రాడు మంచివాడు కావటంతో నేను కూడా అడ్డు చెప్పలేదు. వాళ్ళ ప్రేమను గౌరవించి పెళ్లికి ఓకే చెప్పాను. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంది నా కూతురు. ఇక నుంచి సినిమాలు చేయాలా వద్దా అనేది కూడా ఆమె నిర్ణయమే. ఆమె నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది అంటూ హీరో అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కమెంట్స్ అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.